దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి చర్చ జరుగుతోంది. లోక్సభకి రాష్ట్ర అసెంబ్లీస్కి ఒకటేసారి ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత 100 రోజుల లోపల లోకల్ బాడీస్కు ఎన్నికలు కూడా పూర్తవ్వాలి. దీనికి సంబంధించి బిల్లు కూడా ప్రవేశపెట్టారు లోక్సభలో. అయితే ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళిందనమాట. 39 సభ్యులతో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది కూర్చుంది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లు యొక్క సాధ్యాసాధ్యాలు, దీనిలో ఎలాంటి సవాళ్ళు రావచ్చు ఇవన్నీ పరిశీలిస్తుంది అనమాట. ఈ సందర్భంగా ఒక వార్త వస్తుంది న్యూస్ పేపర్లో. అదే జస్టిస్ లలిత్, మనకు తెలుసు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ యుయు లలిత్ గారు. ఆయన ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తన ఎక్స్పర్ట్ అడ్వైజ్, తను ఏదైతే నేర్చుకున్నారో తన ఎక్స్పీరియన్స్తో ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇవ్వడానికి నిన్న హాజరయ్యారనమాట. ఆయన ఏం చెప్పారు, అసలు ఈ జమిలీ ఎన్నికలు సాధ్యమేనా, దీనిలో ఉన్న చట్టపరమైన అభ్యంతరాలు ఏంటి అనే దాని మీద ఆయన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు తన అభిప్రాయం చెప్పారంట. ఆయన చెప్పిన అభిప్రాయం ఒకసారి చూద్దాం. రాష్ట్ర అసెంబ్లీలు అన్నీ ఒకటేసారి రద్దు చేయటం అంటే వాటి టెన్యూర్ కాకముందే, వాటి పదవీ కాలం కాకముందే రద్దు చేయటం అనేది రాజ్యాంగబద్ధంగా లీగల్గా అవి టెనబుల్ కాదు. అంటే అది లీగల్ బ్యాటిల్ ముందు నిల్చోలేదు. జమిలీ ఎన్నికలు ఈ విషయంలో ఇది తీసుకొస్తే కనుక రాజ్యాంగబద్ధంగా కోర్టు ముందు ఇది నిల్చోవు. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని లోక్సభ ఎన్నికలతో మనం సింక్రనైజ్ చేసేటప్పుడు రాష్ట్ర అసెంబ్లీని ముందుగానే రద్దు చేస్తే రేపు పొద్దున కోర్టుకు వెళ్తే అది కోర్టులో టఫ్ అవుతుంది, లీగల్ హర్డిల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని స్టాగర్డ్గా, అంటే కొన్ని రాష్ట్రాలు ఒక విధంగా తీసుకెళ్లాలి, అంతేగాని ఒకటేసారి అన్ని రద్దు చేయకూడదని చెప్పి జస్టిస్ లలిత్ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చెప్పుకొచ్చారంట. ఈ విధంగా కొన్ని వార్తాపత్రికలు రాస్తాయి అన్నమాట. సాధారణంగా పార్లమెంటరీ కమిటీ ప్రొసీడింగ్స్, పార్లమెంటరీ కమిటీలో ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉన్నాయి, ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా ప్రివిలేజ్ కిందకి వస్తాయి అన్నమాట. వాటిని బయటికి ప్రచురించడానికి ఉండదు, వాటిని బయటికి చెప్పడానికి ఉండదు. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యుయు లలిత్ గారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయ్యి తన అభిప్రాయం ఈ విధంగా చెప్పారు. అయితే లా కమిషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ రితురాజ్ అవస్థి మాత్రం వేరే విధంగా చెప్పుకొచ్చారంట. ఆయన చెప్పిన విధానం ఏంటంటే, జమిలీ ఎన్నికలు అనేవి రాజ్యాంగానికి విరుద్ధం కావు, ఫెడరల్ స్ట్రక్చర్ని ఏ విధంగానూ దెబ్బతీయవు, జమిలీ ఎన్నికలతో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా లోక్సభ ఎలక్షన్తో సింక్ చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారంట. మనందరూ తెలుసు, గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన హై లెవెల్ కమిటీ వేసింది రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన. ఈ కమిటీ జమిలీ ఎన్నికని సిఫార్సు చేస్తూ పెద్ద రిపోర్ట్ కూడా ఇచ్చిందనమాట. దీనిలో భాగంగా 18వ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం కూర్చున్న తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అపాయింటెడ్ డేట్ నియమించి ఆ రోజు నుంచి జమిలీ ఎన్నికలు స్టార్ట్ చేయొచ్చు అనమాట. అసలు ఈ అపాయింటెడ్ డేట్ ఎప్పటి నుంచి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది అనమాట. అంటే ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు. ఇవన్నీ పక్కన పెడితే సైమల్టేనియస్ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగాలంటే రాజ్యాంగ సవరణ కూడా కంపల్సరీ అనమాట. మనకు తెలుసు, స్టేట్ అసెంబ్లీస్ కానీ లోక్సభ ఎన్నికలు కానీ ఇవన్నీ సింక్ చేయాలి, దాంతోపాటు లోకల్ బాడీస్ సింక్ చేయాలి. దానికి సంబంధించి 2 సాధారణ సవరణలు, ఒక రాజ్యాంగ సవరణ, ఇవన్నీ జరగాలన్నమాట. వీటన్నిటికీ కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారు సైమల్టేనియస్ ఎలక్షన్ సంబంధించి. దానికి సంబంధించి ఆ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లుని పంపించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ బిల్లు గురించి సాధ్యాసాధ్యాల గురించి చర్చిస్తుంది అనమాట. దీనిలో మనం గమనిస్తే కనుక చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా రీజనల్ పార్టీస్ ఏమంటున్నాయంటే, సైమల్టేనియస్ ఎలక్షన్స్ జమిలీ ఎన్నికలు కేంద్రంలో లోక్సభకి రాష్ట్ర అసెంబ్లీలకి ఒకటేసారి ఎన్నిక జరిగితే సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది, ఫెడరల్ విధానం దెబ్బతింటుంది. అంతేకాదు, కేంద్రంలో ఉన్న పార్టీస్, నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రాల్లో కూడా పెద్దపీట వేస్తాయి. ఎందుకంటే భారతదేశంలో ప్రజలు సింబల్కి ఎక్కువ అటాచ్ అవుతారు కాబట్టి నేషన్ వైడ్గా ఉన్న సింబల్స్, వాళ్ళ ప్రోగ్రామ్స్, స్కీమ్స్కే జనం ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే దీనికి వ్యతిరేకంగా వాదించేవాళ్ళు, అంటే జమిలీ ఎన్నికలు కావాలని వాదించేవాళ్ళు ఏం చెప్తున్నారంటే, జమిలీ ఎన్నికలు తేవడం వల్ల పరిపాలనలో కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి పాలసీ పెరాలిసిస్ ఉండదు, ఒకటేసారి అన్ని ఎన్నికలు అయిపోతే గవర్నమెంట్ పరిపాలన మీద దృష్టి పెట్టొచ్చు, అంతేకాదు ప్రభుత్వ ఖజానాకు ఎన్నికల ఖర్చు బాగా తగ్గుద్ది, ఇది ఇండియాకి చాలా అవసరాలు కూడా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఏది ఏమైనా 2027 సంవత్సరంలో భారతదేశంలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది.